హాయ్ హలో నమస్తే, నా పేరు పవన్. ఈరోజు ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత విష్ణుప్రియ మళ్ళీ టంగ్ స్లిప్ అయిందేమో అనిపించింది. లాస్ట్ టైం ఎలాగో టంగ్ స్లిప్ అయింది, మళ్ళీ నాగార్జున సార్ మాట్లాడి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈరోజు టంగ్ అయితే స్లిప్ అయింది. ఏం స్లిప్ అయిందని మళ్ళీ మాట్లాడుకుందాము. ముందుగా మనకి టాస్క్ అనేది పెట్టారు కదా, మనకు రోప్ టాస్క్ అని పెట్టారు. ఆ రోప్ టాస్క్లో 5 మెంబర్స్ దాకా పాయింట్స్ గెలుచుకున్నారు. ఆ 5 మెంబర్స్ ఎలా అంటే టేస్ట్ 50, రోహిణి 40, పృథ్వీ 30, యష్మి 20, విష్ణుప్రియ 10. ఈ పాయింట్స్ వైజ్గా అలా 50 పాయింట్స్, 50, 40, 30, 20, 10 అలా పాయింట్స్ గెలుచుకున్నారు. సో ఈ గెలుచుకున్న తర్వాత ఆ 5 మాత్రమే ఇంకొక గేమ్ 3 గేమ్స్ పెట్టారనమాట. ఆ గేమ్స్ ఏంటంటే ఆటో టాస్క్, ఆటో ప్రయాణం అనమాట. ఆటో ప్రయాణంలో తోపులాటలో మనం తోసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తోపులాటలో ఫస్ట్ దొరల కొట్టేశారు, కింద తోసారు. మనోడు హెవీగా ఉంటాడు కాబట్టి తోసారు, ఆపుకోలేకపోయాడు. ఎవరు ప్లానెడ్గా విష్ణుప్రియను అండ్ పృథ్వీ ప్లానెడ్గా అందరం తోసేయడం జరిగింది. విష్ణుప్రియకి పృథ్వీకి యష్మి సపోర్ట్ అనమాట. సో లాస్ట్కి విష్ణుప్రియ అదేంటి యష్మిని కూడా పృథ్వీ విష్ణుప్రియ తోసేశారు కావాలని. చాలా హట్ అయింది. అప్పుడు నేను మీకు సపోర్ట్ చేశాను కదా, అయినా సరే నన్ను తోసారు అని చెప్పేసి విష్ణు చాలా గోల్ చేసింది అనమాట. ఆ గోల్ చేయడంలో కరెక్టా కాదా, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారా లేదా అనేది మీరైతే కమెంట్ అయితే చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత వాటర్ బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టారు, బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టారు అనమాట. సో ఈ 3 గేముల్లో చూసుకుంటే కనుక రోహిణి విన్ అయింది. సో మెగా చీఫ్ టాస్క్లు అన్నమాట ఇవన్నీ. రోహిణి విన్ అయితే కనుక సో ఇక్కడ వచ్చిన మ్యాటర్ ఏంటంటే ఆటో టాస్క్ దగ్గర ఆటో ప్రయాణం అన్న కదా, తోపులాటలో టేస్ట్ దేశం తోసారు, అట్ ది సేమ్ టైం మన రోహిణిని తోసారు. అప్పుడు చిన్న గొడవ అయిందనమాట రోహిణికిను విష్ణుప్రియకి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ అయింది మాత్రం రోహిణి ఏం రియాక్ట్ అవ్వలేదు, తన విష్ణుప్రియ రియాక్ట్ అయింది. నీకు క్యారెక్టర్ లేదు, నీ క్యారెక్టర్ అంటే నాకు తెలుసు అని చెప్పింది అనమాట. నీ క్యారెక్టర్ అంటే నాకు తెలుసు అని. ఇదే ఓడు ఎలిమినేట్ అయిన సోనియా విషయంలో కూడా వీళ్ళిద్దరికి వారు జరిగింది. అప్పుడు నాకు సార్ కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, సారీ ఇప్పించారు, ఇలా తప్పమ్మ క్యారెక్టర్ గురించి మాట్లాడకూడదని చెప్పేసి. సో మళ్ళీ ఇదే రిపీట్ చేసింది అనమాట మనకు విష్ణుప్రియ. సో ఇలా మాట్లాడడం తనకు అలవాటా లేకపోతే కావాలని ట్రిగర్ చేస్తుందా అయితే నాకైతే అర్థం కావట్లేదు. మీరేమనుకున్నారు డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. సో మన పాయింట్కి వెళ్దాం. సో ఇలా గొడవ జరుగుతుంటే నీ క్యారెక్టర్ అనగానే రోహిణి ఊరుకుంటుందా, నేను ఆమె తక్కువ తిందా అంటే ఆమె తిట్టలేదు, కానీ రియాక్ట్ అయిన విధానం కరెక్ట్గా రియాక్ట్ అయింది. ఫస్ట్ నువ్వే కదా చెప్పింది, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఫస్ట్ నువ్వే చెప్పావు గుర్తుందా, ఫస్ట్ నిఖిల్ ట్రై చేశాను కుదరలేదు, తర్వాత మళ్ళీ పృథ్వీకి ట్రై చేశాను అని చెప్పేసి చెప్పింది నువ్వే కదా, మరి దీన్ని ఏమంటారు అని అంది. పాయింటే కదా. క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు తను ఏదైతే అందో తన కరెక్ట్గా ఉందో చూసుకోవాలి విష్ణుప్రియ, అప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడుకోవాలి. అసలు క్యారెక్టర్ ఈ వర్డ్స్ తీసుకురావడం కరెక్ట్ కాదు. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ గేమ్ బిగ్ బాస్ షోలో ఇట్లాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటంటే పర్సనల్గా తీసుకుని మాట్లాడడం కాదు. సో ఎదుటి వాళ్ళు నేర్చుకోవాలి మనల్ని చూసి అనమాట, చూసే ప్రేక్షకుడు. సో ఈ విషయంలో మళ్ళీ విష్ణుప్రియ టంగ్ అయితే స్లిప్ అయిందని అనిపిస్తుంది. మీరైతే ఏమనుకుంటున్నారో, టంగ్ స్లిప్ అయిందా, తన విధానమే అంతా లేదా తను మాట్లాడే తీరు అంతా అనుకుంటున్నారు, మీరైతే కమెంట్ అయితే చేయండి. సో ఈ టాస్క్లు అయిపోయిన తర్వాత 3 టాస్క్లు అయిపోయింది. ఈ 3 టాస్క్లో మన రోహిణి అయితే కనుక గెలిచింది. ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయింది, ఆ ప్రోమోలో కూడా సేమ్ ఇదే చూపించారు. ఏమని వాళ్ళిద్దరు గొడవ పడుకోవడం, విష్ణుప్రియను రోహిణి. సో ఈ ప్రోమో చూసిన తర్వాత అయితే నాకు అనిపించింది రోహిణి అయితే మిస్టేక్ ఏమీ లేదు, విష్ణుప్రియ మాత్రమే మిస్టేక్ కనిపిస్తుంది అని అనిపించింది. మీరేమనుకున్నా డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. సో ఇది ఈరోజు ప్రోమో తాలూకా మనకి అప్డేట్ అనమాట. సో మరిన్ని అప్డేట్ కావాలంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ అయితే చేయండి, ఎందుకంటే లైక్ చేసిన ప్రతిసారి నా వీడియో అనేది కొంచెం ఎక్కువ మందికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.